హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర ఆధ్యాత్మికంగా సాగుతోంది. సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర జరగనుంది. వేలాది మంది భక్తులు శ్రీరాముడి నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 3 శోభాయాత్రలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సీతారాం బాగ్ నుంచి మొదలైన శ్రీరామనవమి శోభాయాత్ర పురాణా పుల్, జుమేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడ, పుత్లీ బౌలి, కోటి, హనుమాన్ టెక్డి మీదుగా సాగనుంది. హనుమాన్ వ్యాయామశాల దగ్గర ముగియనుంది. భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొదటి శోభాయాత్ర సాగుతుండగా మంగళహాట్ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో 2వ శోభాయాత్ర జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో 3వ శోభాయాత్ర సాగుతుంది. ఈ 3 శోభాయాత్రలు మంగళహాట్ లో కలుసుకోనున్నాయి. శ్రీరామనవమి శోభాయాత్ర గౌలీగూడ చేరుకున్న తర్వాత అక్కడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. గౌలీగూడ నుంచి ఊరేగింపుగా కోటి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాలకు శోభాయాత్ర చేరుకోగానే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు, ఉత్సవ సమితి నిర్వాహకులు, పోలీసులు వారితో సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ తరపున డ్రోన్ సాయంతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా డ్రోన్లు వాడాలనుకుంటే ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి శోభాయాత్రకు దాదాపు 20,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లో కూడా శోభాయాత్ర ఉండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్ లో శోభాయాత్ర ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర చాలా కన్నుల పండుగగా సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్ వద్ద స్టార్ట్ అయిన మొదటి శోభయాత్ర అప్పటికే మంగళహాట్కు చేరుకొని ఇక్కడి నుంచి కూడా ముందుకు సాగుతుంది. ఇక 2వ శోభయాత్ర కూడా స్థానిక కార్పొరేటరు ప్రతి ఏడాది కూడా చేస్తుంటారు. అది కూడా ప్రస్తుతానికైతే మంగళహాట్ పిఎస్ నుంచి కూడా ముందుకు పడింది. మరొక మూడవ శోభయాత్ర చాలా కీలకమైన శోభయాత్ర. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో మంగళహాట్ చౌరస్తాకి ఆయన శోభయాత్ర రాబోతుంది. ఇప్పటికే భారీగా ఇటు చాలా సమస్యాత్మక ప్రాంతం కావడంతో కూడా ఈసారి పోలీసులు గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 14 ఏళ్ళు చేరుకుంది శోభయాత్ర. 15వ ఏడుకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా నిరంతరంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శోభయాత్ర కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీకైన హైదరాబాద్ నగరంలో వివిధ మతాలకు సంబంధించిన యాత్రలు, వాటికి సంబంధించిన ర్యాలీలు జరుగుతుంటాయి. కాబట్టి పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాటు చేస్తుంటారు. ఇక ఏప్రిల్లో ఈసారి శ్రీరామనవమి శోభయాత్ర కూడా చాలా కన్నుబండగా సాగుతున్న నేపథ్యంలో ఆద్యంతం ఈ శోభయాత్ర కూడా సుమారుగా 9 కిలోమీటర్ల పైగా జరుగుతుంది. చాలా పాత బస్ ఏరియాలో కూడా ఈ శోభయాత్ర సాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలు రాకుండా కూడా ఈసారి హైదరాబాద్ పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాటు చేసినట్టు చెప్పుకోవచ్చు. సుమారుగా 20,000 మంది పోలీసులతో ఈసారి శ్రీరామనవమి శోభయాత్ర చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో నిన్న ప్రాంతంలో కూడా స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ శోభయాత్ర రాబోతుంది. చాలా అంగరంగ వైభవంగా ఈ శోభయాత్ర జరగబోతున్న నేపథ్యంలో కూడా ఎక్కడైతే శోభయాత్ర జరుగుతున్న రూట్ మ్యాప్ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగు టెంపుల్లో కూడా కళ్యాణం ముగిసిన తర్వాత మొదటి శోభయాత్ర ప్రారంభమవుతుంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభయాత్ర జరగడం ఆనవాయితీకి వస్తున్న నేపథ్యంలో మొదటి శోభయాత్ర ప్రారంభమైంది. మంగళహాట్ పిఎస్ నుంచి కూడా ముందుకు సాగింది. ఇక స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ శోభయాత్ర కూడా ఇప్పటికే మంగళహాట్ పిఎస్ నుంచి కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలో 3వ చివరి శోభయాత్ర ఈ ప్రాంతంలో చాలా కీలకమైంది. కాబట్టి రాజాసింగ్ శోభయాత్ర కూడా మంగళహాట్ పిఎస్ నుంచి ముందుకు సాగితే కొంత స్థానిక ప్రజలు, పోలీసులు కూడా ఊపిరి పీల్చుకునే అవకాశం నేపథ్యంలో మరికొద్ది నిమిషాల్లో
నేపథ్యంలో కూడా ఆయన శోభయాత్ర స్థానిక ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి ఈ చౌరస్తాకు రాబోతున్న నేపథ్యంలో కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ ఈసారి కూడా శోభయాత్ర జరుగుతున్నట్టు చెప్పుకోవాల్సి ఉంది. ముఖ్యంగా 9 కిలోమీటర్లు జరిగే ఈ శోభయాత్ర సంబంధించి కూడా మంగళహాట్ నుంచి కూడా పురాణ హవేలీ, జిమిరాత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ధింబర్ బజార్, తర్వాత గౌలీగూడ, పుతిబోలి, కోటి, హనుమాన్ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో కూడా సుమారుగా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా సుమారుగా 7 గంటల పాటు జరిగే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. కేవలం శ్రీరామనవమి ఉత్సవ విగ్రహాలే కాకుండా వివిధ దేవాలయాలకు సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు కూడా ఈ శోభయాత్రలో చాలా కనువిందు చేయబోతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటూ స్థానిక పోలీసులు ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఇక డ్రోన్ల నిషేధం కొనసాగుతుంది. ఎవరైనా అనుమతి తీసుకుంటే మాత్రం ఈసారి డ్రోన్లుగా ఎగరవేసేందుకు అనుమతిస్తామంటూ కూడా స్థానిక పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.